అన్యాయం లేకుంటే చనిపోయిన పిల్లలకు అందరూ న్యాయం జరుగుతుందా? సమస్యను ఎట్లా రకంగా క్లియర్ చేసుకొని సమస్యను పార్లమెంట్లో డిస్కస్ చేసి ప్రతిపక్షంగా హోదా పాటించాల్సిన రాహుల్ గాంధీ ఇవాళ దేశ భద్రతకి ఒక క్వశ్చన్ మార్క్లా తయారైపోయాడు. అసలు నిజంగానే మీరు అసలు మాట్లాడుతుంటే నిజంగా మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదే రాజీనామాలు చేయాలంటే ఇందిరాగాంధీ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తాను. నువ్వు వినన్నా ఇప్పుడు ఇందాక మాట్లాడిన శివకుమార్ అన్న కాంగ్రెస్ వాళ్ళు వినండి. ఇదే రాజీనామాలు చేయాలంటే మీ ఇందిరాగాంధీ కాంచి రాజీనామాలు చేసుకుంటూ రావాలి. ఆ రోజు ఓడిపోయినప్పుడే హైకోర్టులో హైదరాబాద్ హైకోర్టు రాజీనామా చేయమంటేనే చేయకుండా ఎమర్జెన్సీ పెట్టిన దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ మీది. ఇవాళ మీరు బీజేపీని క్వశ్చన్ చేసేంత స్థాయి అన్న మీది. మీరు ఆగండి. మీరు మాట్లాడినప్పుడు అన్న మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అన్న. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అన్న. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అన్న. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నన్ను మాట్లాడియండి. రాజీనామాల గురించి మాట్లాడితే చెప్పినా నేను. శివకుమార్ గారు మీరు మాట్లాడలేదు. మీరు కాసేపు ఆగండి. చెప్పండి శివకుమార్ మీరు క్లారిటీగా వినండి. మీరు ఏదైతే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను ఒక్కటే విషయం చెప్తున్నా. రాజీనామా గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇవాళ సమస్య క్లియర్ అవుతుందా? ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ పార్లమెంటు స్టార్ట్ కాగానే ఇందాక నువ్వు ధర్మేంద్ర ప్రసాద్ దొంగ అన్నావు కదా. మీ దొంగల లిస్ట్ చెప్తా వినండి అన్న. మీ దొంగల లిస్ట్ చెప్తా వినండి. మీ దొంగల లిస్ట్ చెప్తా వినండి. మీ ప్రభుత్వం 2006 నుంచి 2012 వరకు మీ ప్రభుత్వం లీకేజ్ చెప్తా. నువ్వు రాసి పెట్టుకో. 2006లో ఏప్రిల్లో పేపర్ లీకేజీ, 2007లో రాజస్థాన్లో పేపర్ లీకేజీ, 2009లో లక్నోలో పేపర్ లీకేజీ, 2011లో 3 సార్లు పేపర్ లీకేజీ, 2012లో లక్నో నవంబర్ 8 వరకు పేపర్ లీకేజీ, 2013లో ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, లక్నో 13 సార్లు పేపర్ లీకేజ్ అని మీ దాంట్లో 13 సార్లు పేపర్ లీక్ అయింది. ఆ రోజు ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నది. మీలాగా పార్లమెంట్ కాడ ధర్నాలు చేసి ప్రధానమంత్రి ఆ రోజు మీ ఇంటికి వచ్చి ఎక్కడ ధర్నాలు చేయలే బీజేపీ పార్టీ. ఆ రోజు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. 13 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఎంతమంది మంత్రులు సస్పెండ్ చేసావు నువ్వు? ఎవరు ఏ ప్రభుత్వం సస్పెండ్ చేసింది? ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు మీరు? మీరు చేసేదే తప్పు. మీరు దేశానికి పట్టిన చీడపిరు లాంటి కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో వాళ్ళ జరిగిన నీట్ ఎగ్జామ్ లో జరిగిన అన్యాయానికి ఇలా నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టిండు. దానికి కావాల్సిన ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం. పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే జేపీ నడ్డా గారు వచ్చి వాళ్ళతో మాట్లాడిండు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అమిత్ షా గారు మాట్లాడిపించారు. అసలు ఎవరి మాటలు వినకుండా దేశ విద్రోహాలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళని కొట్టించుకుంటూ అసలు ఇది ఒక రాజకీయ వాతావరణాన్ని ఒక విద్యార్థుల విషయాన్ని తీసుకొచ్చి రాజకీయంగా ప్రయోగం పొందాలని మీరు చూస్తున్నారు. అది మీ సాధ్యం కాదన్నా. రాహుల్ గాంధీకి చెప్పండి. ఆయన కొంచెం ఆలోచించమని చెప్పండి. ఇది ఓన్లీ విద్యార్థుల సమస్య, రాజకీయ సమస్య కాదు. విద్యార్థుల కోసం మీరు విద్యార్థుల కోసం పార్లమెంట్లో లొల్లి పెట్టుకోండి. పార్లమెంట్లో నిలదీయండి. పార్లమెంట్లో మీకు టైం ఇస్తున్నారు. పార్లమెంట్లో మాట్లాడండి. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి మీకు తర్వాత మీకు అది కూడా ఉండదు. ఇది లాస్ట్ ప్రతిపక్షం మీకు. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేవరకు. కనీసం ఇప్పటికైనా కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. జ్ఞానం తెచ్చుకొని విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ చేయకండి. విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ చేయకండి. మీరు విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ చేస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నాశనం చేసింది. మా నరేంద్ర మోడీ గారు బీజేపీ వచ్చినాక ఒక స్థానానికి ఒక్కొక్క స్టెప్ డెవలప్మెంట్ చేసుకుంటే పోతే మీకు కళ్ళు ఓరవట్లేదు. ఏదో ఒక రకంగా తీసుకొచ్చేసి ఏదో ఒక అవకాశం తీసుకొని విషయం విద్యార్థులది.
కాక్రోజ్ పార్టీ జనతా పార్టీ వాళ్ళు ఎవరో విద్యార్థులు పెట్టుకున్నారు, వాళ్ళు ధర్నా చేసుకోవడం ఒక్క నిమిషం నేను చెప్పేది ఒక్కటే రోజు పర్మిషన్ అడిగి అన్న జంతర్ మంతర్ కాడ ఒకటే రోజు పర్మిషన్ అడిగారు. నేను చెప్తానండి, క్లియర్ డాటా ఇస్తాను మీకు ఇప్పుడు. జంతర్ మంతర్ కాడ ఒకటే రోజు పర్మిషన్ కు టైం ఇచ్చారు. ఒక్క రోజు నుంచి వాళ్ళు 20 రోజులు ధర్నా చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు స్టార్ట్ అయినాక పార్లమెంట్ చర్చకు టైం ఇస్తామంటే పార్లమెంటు స్టార్ట్ అయిన ఒకటే నిమిషంలో మీరు లొల్లి పెట్టుకుంటే పార్లమెంట్ స్పీకర్ ఎట్లా టైం ఇస్తాడు? అన్నా మీ ఇంటెన్షన్ అంతా దేశాన్ని నాశనం చేయాలి. ఏదో రకంగా వాతావరణం క్రియేట్ చేసి ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం ట్రై చేసింది తప్ప మీ జీవితంలో కాదు. ఇలా జనాలు అంతా జనాలు ఎవ్వరు ఎడ్డిగా లేరన్నా. మామూలు వాళ్ళకు కూడా ఇలా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆడ ఏం జరుగుతుందో తెలుస్తుంది, దీని వెనక ఎవరినో తెలుస్తుంది, ఏ శక్తులనో తెలుస్తుంది, ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చాలో ఎవరెవరు ఫండింగ్ చేస్తున్నా కూడా తెలుస్తుంది. అలా మీరు అనుకుంటున్న దీనితో క్రెడిట్లు వస్తుంది అనుకుంటున్నారు, కానీ మీకు ఉన్న 99 సీట్లు కాక 50 సీట్లు కూడా రావిగా. మీరు రాసి పెట్టుకోండి అన్నా. మీకు కొంచెం కాంగ్రెస్ వాళ్ళకు కొంచెమన్నా సిగ్గుండాలన్నా. ఇక్కడ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళకు కొంచెమన్నా సిగ్గుండాలి. ఇక్కడ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నాడు మీ బట్టి విక్రమార్క. మీకేం సంబంధం అండి? మీకేం సంబంధం అంటున్నా? వాళ్ళు ఢిల్లీలో మాట్లాడుకుంటూ జంతర్ మంతర్ కాడ పార్లమెంట్ లో మాట్లాడుకుంటారు. ఇక్కడ రైతులకు ఇచ్చిన హామీలు లేవు, ఇక్కడ వర్షాలు లేవు, నీళ్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇక్కడ ఏ వసతులు లేకుండా నువ్వు ఇలా ధర్నాలు చేస్తున్నావు. ధర్నాలు చేయడానికి డబ్బులు ఉంటున్నాయి మీ దగ్గర. రైతుల బాధలు పట్టించుకుని డబ్బులు ఉండవు, పింఛన్లు వేయడానికి డబ్బులు ఉండవు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నిన్న ధర్నా చేస్తున్నారు హైదరాబాద్లో, ఒక్క మంత్రి కూడా స్పందించలే. కానీ మీకు ధర్నాలు చేయడానికి మాత్రం రాహుల్ గాంధీ మోయడానికి మాత్రం ఎగేసుకొని వస్తున్నారు. కొంచెమన్నా ఉండాలన్న మీ పార్టీకి మీకు ఆలోచన. మీరు మాట్లాడుతుంటారంటే అన్నా నేను ఒకటి చెప్తున్నా, మీరు విద్యార్థుల కోసం పార్లమెంట్ లో మాట్లాడండి. విద్యార్థుల కోసం పార్లమెంట్ లో మాట్లాడండి, రాజ్యసభలో మాట్లాడండి, శాంతియుతంగా ధర్నాలు చేయండి. కానీ ఇలా పోలీసు వాళ్ళని కొట్టడం ఇలా గేట్లు దోసుకొని పోవడం అది కాదు ధర్నా అంటే. ఏం చేసిందన్నా? 1250 మంది చచ్చిపోయిన తెలంగాణ ఉద్యమాలు. అప్పుడు ఎందుకు రాజీనామా చేయలే మీరు? సోనియా గాంధీ ఎందుకు రాజీనామా చేయలే? మన్మోహన్ సింగ్ ఎందుకు రాజీనామా చేయలే? చెప్పు. మంచోళ్ళని పక్కన పెట్టి దొంగలను రాజ్యం వెళ్తుర్రీడా. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది అందరికీ బాధాకరం విషయమే. అది ఎవరికైనా అన్యాయమే జరిగింది. ధర్మేంద్ర సస్పెండ్ చేస్తే నీకు ఈ సమస్య క్లియర్ అవుతుందా? ధర్మేంద్ర ప్రధాన్ సస్పెండ్ చేస్తే ఈ సమస్య క్లియర్ అవుతుందా? మీరు చెప్పండి. మాట్లాడేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడాం. మీరు చేసిన చిట్టా చూడండి, 13 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. 13 సార్లు పేపర్ లీకేజ్ అయింది. 13 కాదు భయ్, 26 చెప్పుకో. కానీ నువ్వేం చేస్తున్నావు? అధికారంలోకి వచ్చిన దేశం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇరాన్ అమెరికాలు యుద్ధాలు జరుగుతున్నాయి, మనకు ఫ్యూయల్ రావట్లేదు. 100 సమస్యలు దేశానికి. ఆ దేశ సమస్యను పక్కకు పెట్టేసి ఏదో రాజకీయ లబ్ధి కోసం రాహుల్ గాంధీకి మీకు అసలు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, దీనిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దీనిలో ఉన్నాయి. దేశ అభివృద్ధి చూసుకోండి అన్న. పక్క దేశాలలో 500 రూపాయలు డీజిల్ పెట్రోల్ ఉంది, మన దగ్గర ఎలా ఉంది? ఎలా మెయింటైన్ చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం? ఎలా కాపాడుకుంటూ వస్తున్నాం? 6 నెలల నుంచి ఎక్కడ ఎలా ఉంది? ఒక్క రోజున ఆలోచించారా మీరు? ప్రతిపక్ష హోదాలు ఉన్న రాహుల్ గాంధీ ఒక్క రోజన్నా కనీసం ఏంది దేశ పరిస్థితి ఏంది, మనకి ఎలా వస్తుంది, మన ఎగుమతి ఏంది, దిగుమతి ఏంది, దేశ పరిస్థితి ఏందని. కాక్రోజు జనతా పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వండి. కానీ మీరు రోడ్డు మీద అవసరం ఏమున్నది మీకు? ప్రతిపక్షంగా మీకు పార్లమెంట్లో సీట్లు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్లో కొట్లాడండి. అసెంబ్లీ మీకు మద్దతు అంటే ఎట్లా ఇస్తారు? ఒక ధర్నా చేసినప్పుడు మద్దతు అంటే ఎట్లా ఇస్తారు? ఒక కుర్చీ మీద కూర్చొని ఇస్తారా? ధర్నా అంటే రోడ్ల మీద కొట్లాడు కాదన్నా. ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేయడం కాదు. ధర్నాకు సపోర్ట్